मां देव सनात् परमात्परं सहस्वाहम् अहं ज्योतिर्मया अनवतरणं स्वयं प्रकाशम् एकैकपूजार्हतम् ज्योतिः शान्ति 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 शान्ति। अहं ज्योतिर्मयाय नमः। ओम अगोचर प्रभवाय नमः। ओम अद्वितीयाय नमः। ओम अनंतगुणाय नमः। ओम भगवत्सारकाय नमः। ओम आशीर्वादकर्ताय नमः। ओम अजेताय नमः। ओम आदिमध्यांतरहिताय नमः। ओम ज्योतिः शान्ति शान्ति शान्ति। ओम नमः। ओम ज्ञानानंद स्वरूपाय नमः। ओम ज्योतिः शान्ति शान्ति शान्ति। ओम चिदानंद स्वरूपाय नमः। ओम जगत्पराय नमः। ओम जीवज्ञान प्रबोधाय नमः। ओम जयशीलाय नमः। ओम जीव प्रसादाय नमः। ओम जीवात्म स्वरूपाय नमः। ओम जन्म दुःख सनातने। ओम धर्म परिपालकाय नमः। ओम नमः। ओम जन संरक्षणाय नमः। ओम दुष्ट जन नमः। ओम परमात्मये नमः। ओम पुनर्सृष्टिकर्ताय नमः। ओम पवित्र स्वभावाय नमः। ओम परम गुरु स्वरूपे ज्योति स्वरूपे नमः। ओम ज्योतिः शान्ति शान्ति शान्ति। ओम भक्त स्वरूपाय नमः। ओम स्वयंभवाय नमः। ओम भवबंध विमोचनाय नमः। ओम नंदनिवासाय नमः। ओम भक्तजन संरक्षणाय नमः। ओम ज्ञानसहिताय नमः। ओम बलात्कार कोटिसे नमः। ओम ज्योतिः शान्ति शान्ति शान्ति। ఇంత వాణిగా చేయుటకు మీరు ఎన్నో శ్రమలు బాధలు కష్టములు పడి ఉంటిరో నేను గ్రహించుకొని ఉన్నాను. మీ రుణమును ఏ విధముగా తీర్చుకొనవలెనో నాకు తెలియదు. మీకు నమస్కరించుట తప్ప వేరు మార్గము నాకు గోచరించుట అసమర్థుడనయ్య నన్ను ఆశీర్వదించి ధరింపజేయు. గత జన్మలో మీరెవరో నేనెవరో తెలియలేము. కానీ దైవ కృపచే ఈ జన్మలో మీ సంతానమునై జన్మించి మీకు సదా విధేయుడనై ఉండునట్లు పవిత్రమైన మీ ప్రేమామృతము నాకు ప్రసాదించు. మహోత్కృష్టమైన మాతృపూజ ద్వారా మిమ్ములను
సేవించు భాగ్యమును అనుగ్రహించిన దివ్య గురు శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువు స్థుతించుచున్నాను ప్రార్థించుచున్నాను మీకు ప్రశాంతిని దివ్య జ్ఞానమును అనుగ్రహించి అంత్యమున మీకు మోక్షమును ప్రసాదించునట్లు దివ్య జ్యోతిర్మయ ప్రార్థించుచున్నాను పవిత్రమగు మీ ప్రేమలో జన్మించిన కారణముననే దివ్య గురుని సేవాభాగ్యము నాకు లభించినది నాకు మా గురుదేవుని దివ్య కృప లభ్యమగునట్లు ఆశీర్వదించి నా జన్మ రాహిత్య మార్గమునకు అవరోధము తొలగించినందున వేడుకొనుచున్నాను ప్రార్థించుచున్నాను నమస్కరించుచున్నాను సదా మరొక్కసారి నమస్కారం పెట్టుకోవాలి. ఈ మాతృపూజని మనందరం చేసుకోవడం ఉంది మన దృష్టి. అయితే మాతృత్వం అంటే ఏమిటి? మాతృత్వాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటారు. బాబా అనేవారు మాకు ఎవరైనా మా అమ్మ లేదు అనే మాట చెప్తే తప్పుగా నాన్న మీ అమ్మ నేనే. ఇక్కడ అమ్మను నేనే అనే పదాన్ని ఆయన వాడేవాళ్ళు చాలాసార్లు. ఏంటి ఈ పదాన్ని ఆయన జ్యోతిర్మయ ప్రభు చెప్తున్నారు? దీనికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకి ఇదే దివ్య గ్రంథంలో తల్లి ఆయనకు పెండ్లి చేయాలనే ఆలోచన చేసి ఆయన నీకు ఇదిగో 3 పిల్లలు ఉన్నారు, ఈ 3 పిల్లల్లో ఎవరు చేసుకుంటారు అంటే ఆయనకు తల్లికి మన గర్భంలో చూపించారంటే ఆ పిల్లల ఒడిలో ప్రచోదన జ్యోతిర్మయ బ్రహ్మ పాలు తాగుతున్నారు. అంటే మాతృత్వానికి ఎంత గొప్పతనం ఉంది. తల్లి కంటే గొప్పది, తల్లి ప్రేమ కంటే గొప్పది దైవ ప్రేమ. తల్లి తన బిడ్డను మరిచి నిద్రించినామో కానీ ఈ సృష్టికర్త ఎన్నడనూ నిద్రించడం. పదాలు విన్నాము, మన చిన్నప్పుడు కూడా నేర్చుకున్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ పదాలే నేర్చుకున్నాం తప్ప అమ్మ తాలూకు గొప్పతనం మనం తెలుసుకున్నాము. అమ్మ గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. చాలామంది అంటారు మన కొరకు రక్తాన్ని చిందించింది ఎవరు? మన కొరకు రక్తాన్ని చిందించింది ఎవరు? మాతృమూర్తి. రక్తాన్ని చిందించిందా? కానీ ప్రాణాన్ని ఫలంగా పెట్టిందే. అటువంటి అమ్మ అనే పదంలో తీపిదాను. అమ్మ అనే పదంలో గొప్పతనం ఎంతో తెలుసా? అంటే మీరు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పద్యం ఉంటుంది, నేను జ్ఞాపకం వచ్చింది. ది సోల్జర్ అనే ఒక పద్యం మిల్టన్ రాశాడు. ఆ సోల్జర్ అనే పద్యంలో ఏం చెప్తారంటే, ఆయన భర్త చనిపోతాడు యుద్ధంలో. తల్లి అంకాతన్స్కి వెళ్ళిపోయింది, ఆవిడ కూడా ప్రాణం విడిచిపెడుతుందేమో. ఆ పరిస్థితుల్లో ఆమె ఎంతమంది లేకునా లేచిందా? లేదే. మరి ఏం చేశారమ్మా? ఆమెకు ఒక బిడ్డ ఉన్నది. ఆమెకి ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను ఒడిలో పడుకోబెట్టారు. ఆ బిడ్డ నాదం. తల్లి ఏమైంది? వచ్చిందా? ఎందుకు వచ్చింది? తన భర్త లేడని తెలిసినే ప్రాణం విడిచిపెట్టాలనుకుంది. కానీ ఆ బిడ్డ కోసం తిరిగి వచ్చిందే. అది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ ఎవరు ఆ తన్మయత్వం నుంచి తన ప్రాణం విడిచిపెట్టాలని ఆలోచన నుంచి ఎవరో లేపలేకపోయారు. అది ది సోల్జర్ అనే పద్యం చిన్నప్పుడు చదువుకున్నారు. నాకు ఎవరు చెప్పారు, నేను విన్నాను. కాబట్టి అమ్మ గొప్పతనం ఎంత చెప్పినా తప్పలేదు.
శాంతికి మూలము నీవే, సర్వ జగతికి సారథి నీవే, విశ్వశాంతికి మూలము నీవే, సర్వ జగతికి సారథి నీవే, సర్వజీవులను చల్లగా చూసి, సర్వజీవులను చల్లగా చూసి, జ్యోతిర్మయుడవు నీవే, శరణం నీ దివ్య శరణం, శ్రీ బాబా నామం మధురం, శ్రీ శాంతి జ్యోతి బాబా శరణం నీ దివ్య శరణం, శ్రీ శరణం. గుణారాగమే యోగము బాబా, ఇది ఏ ముక్తికి సోపానము, ఇది ఏ ముక్తికి సోపానము, సదా ఓం, సదా ఓం, సదా ఓం, సదా ఓం. గుణారాగమే యోగము బాబా, ఇది ఏ ముక్తికి సోపానము, ఇది ఏ ముక్తి